గ్రంథం కొంచెం యెషయా గ్రంథం 12వ అధ్యాయం ఐజయా చాప్టర్ 12 12వ అధ్యాయాన్ని మన కొరకు సోదరు ఆనంద కుమార్ వచ్చి చదివితే మనం ఇక్కడికి వచ్చుకున్నాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మార్చి చదువుకుందాం. యెషయా 12వ అధ్యాయం. ఆ దినమున మీరు ఎలాగందరూ, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారిను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణ సాగమునకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్మకస్తున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు ఎక్కడికి ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారము. అవునా, మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురు. ఆ దినమున మీరు ఎలాగందరు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములను ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకం చేసుకుని. యెహోవాను గురించి కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరిచెను. భూమి అంతటా ఆయన తెలపబడెను, ఇది తెలపబడెను. దేవుని నివాసం ఉత్సాహమును కలగా చేసి, నీ మందిరములో ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. కూర్చోండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి నివాసులు యేసుక్రీస్తు ప్రభువా, అయ్యా ప్రత్యేకంగా తండ్రి ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం రోజు ఆరాధించాం. ప్రభాని మందిరంలోకి రీతిగా సజీవులుగా వచ్చామంటే కేవలం ఉచితమైన కృప, దయ తండ్రి. నమ్మకమైన సత్యసాక్షి, నమ్మకమైన దేవుడు అయ్యా. నీతిమంతుడైన మా కొరకు నీతిమంతుడైన నీవు ఈ లోకానికి వచ్చి నాయన అపరిశుద్ధులమైన మనమును పరిశుద్ధులుగా చేయడానికి, పాపులైన మమ్మలను పరిశుద్ధులుగా తీర్చడానికి ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడు అవుతాడు. ఆదివారం ప్రభు సన్నిధిలోకి రావడానికి కూడా సజీవ లేఖల్లో చేర్చి తీసుకొచ్చావు. స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. ఆయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అవుతాడు. నిరంతరము స్తోత్రాలు ఆయన దేవుడు. దేవుని మందిరంలో దేవుని మాటను ధ్యానం చేసి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్ఠమైన అద్భుతమైన సమయం బట్టి మరొకసారి స్తుతిస్తూ యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. రెండు చేతుల దేవుని సౌందర్యంలో గట్టిగా ఒక్కసారి, మూడవసారి. భూలోకంలో ఏదైనా పెద్ద జాబ్, ఉద్యోగము ఉంది అనుకుంటే చాలా గొప్ప జాబ్ ఏంటంటే ఉద్యోగము, లేకపోతే చాలా ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే ఆయనను ఆరాధించడమే. ఆయన ఏం చేయడము, ఆరాధన. ఎందుకు ఆ యొక్క గొప్ప పని అని, లేక గొప్ప ఉద్యోగం అని, ఇక దీనికంటే గొప్పది లేదు అని ఎందుకంటున్నామంటే భూలోకంలో ఇది ప్రారంభించబడి పరలోకంలో కూడా ఏమవుతుంది, కొనసాగుతూనే ఉంటుంది. ఎండు లేదన్నమాట. దేవదూతలు లేక మనము, పరిశుద్ధులు, భక్తులు, చనిపోయిన వారు ఎల్లప్పుడూ కూడా ఆయన ఏం చేస్తున్నారు, ఆరాధన చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆరాధన అనేది మనం నేర్చుకొని ఉండాలి. చాలాసార్లు చెప్తాం, ఆరాధన అంటే దేవుణ్ణి స్తుతించుట, ఆరాధన అంటే దేవుణ్ణి ఘనపరచుట, ఆరాధన అంటే ఏమై ఉన్నాడో ఆయనను పొగడమే. ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే స్తుతి, ఆరాధన, స్తుతించడమే. ముఖ్యంగా ఆదివారం దేవుని చేయాలి ఆరాధన. ఎక్కడికి వచ్చారంటే ఏం చెప్తారు మీరు? ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఆదివారం. మిగతా రోజుల్లో
లేక కూటానికి వెళ్తున్నాం, మిగతా రోజులన్నీ ప్రార్థన లేక కూటాలు లేకపోతే ఇతర వాటి. కానీ ఆదివారం పర్టికులర్గా ఏమంటాం, దీన్ని ఆరాధన దినం లేక ప్రభు దినం. ఆదివారం ఎవరి దినం? హాలిడే. ఆఫ్కోర్స్ హాలిడే అందరికీ, కానీ మనకు హోలిడే అంటే పరిశుద్ధ. నేనేం చెప్తానంటే ఈ పరిశుద్ధ దినమున ప్రభువును మనం ఏం చేయాలి? ఆరాధన. తీయండి యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో దేవుని రక్షణ కొరకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. మొదటి వచనం చదువుతాం. యెహోవా నీవు నా మీద కోపపడితివి. అందరూ వినండి మాట. నీ కోపము చల్లారెను. దేవుడు మన కోపపడతాడా? ఖచ్చితంగా కోపడతాడు. ఎప్పుడు కోపడతాడు? తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఎందుకు కోపం వస్తుంది? చెప్పిన మాట వినప్పుడు లేక తప్పిపోయినప్పుడు. దేవుడు కూడా చాలా కోపం వస్తుందంట. మరి ఎందుకో బైబిల్లో ఆయన కోపము నిమిషమే ఉంటుందండి. ఆయన కోపము కొంతమే. అసలు ఆయన కోపం వస్తే మనం ఉంటామా? ఆయన కళ్ళు తెరిస్తాడు కదా ఏదో. ఆయన కోపం వస్తే ఎవరు కూడా ఆయన కోపానికి నిలవలేరు. ఆయన కోపము మన మీద ఉండే, కానీ ఆ కోపం ఏమైంది? చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను అంటాడు. నిన్ను స్తుతిస్తున్నా. దేవా, మా మీద పాపము చేసినప్పుడున్న కోపం లేక మేము దూరమైన ఉన్నప్పుడున్న కోపం ఇప్పుడు ఏమైంది? చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను ఆదరించున్నావు. ఆరాధనలో ఆరాధించినప్పుడు రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడు ఆయన ఏం చేయడమో గుర్తు చేసుకోవాలి. రెండవది ఏంటి? ఆయన ఏ మేలు చేశాడో లేక మనకు ఆయన ఏం చేశాడో దాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతి. మన భాషలో వందనాలు అంటారు. ఎవరైనా ఏదైనా మేలు చేసేమంటే మనము థ్యాంక్స్ అని ఇంగ్లీష్లో అందరూ అంటారు. కృతజ్ఞత ఇంగ్లీష్లో, తెలుగులో మన భాష బైబిల్ భాష ఎవరికి చెల్లించాలా? దేవునికి. దేవా, నువ్వు కోపపడ్డావు కానీ నీ కోపం ఏమైంది? చల్లారింది. నీకెన్నో స్తోత్రాలు. నీవు నన్ను ఏం చేశావు? ఆదరించి ఉన్నావు. కొన్నిసార్లు మనకు ఆదరణ ఎక్కడ కలుగుతుంది? దేవుని యొద్దనే. దేవుడే ఆదరించాలి. ఆయన పేరు ఆదరణకర్త. పరిశుద్ధాత్మ పేరు ఒక పేరు ఏంటి? ఆదరణకర్త. అంటే ఆదరించువాడు. దిగులుగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, కొన్నిసార్లు పిల్లలు పోగొట్టుకునో లేక ఏదైనా పోగొట్టుకునే చాలా బాధ ఉంటుంది. ఆ టైంలో వాక్యం చదివితే మనకు దేవుడు ఏమిస్తాడు? ఆదరణ. ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో ఎంతో ఆదరణ. మామూలు ఆదరణ కాదు. యోహాను 14వ అధ్యాయం 1వ మీ హృదయమును కలవరపడనీయకుగా అంటాడు. మీ హృదయమును ఏం చేయొద్దు? కలవరపడనీయొద్దు అని ఒకవేళ దేవుడు చెప్పాడు అనుకో, అప్పటి వరకున్న ఆ హృదయము కలవరం అంటే ఏమైపోతుంది? ఎగిరిపోతుంది. ఇలాగా డే టు డే లైఫ్ లో అందరికి హృదయంలో ఏముంది? కలవరం, ఒక భయం, ఒక ఆందోళన. ఫ్యూచర్ గురించి, ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి, చదువుల గురించి ఎంతో ఏమి లేదు, ఆదరణ నెమ్మది లేదు. యేసు ప్రభువు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తాడో తెలుసా? ఒకటి తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తా? ఆదరిస్తాను.
చూడండి ఎన్ని బాధలున్నా ఎవరు చెప్పుకుంటారు? భర్త కూడా చెప్పకని తల్లికి, ఎవరికి స్నేహితులు కూడా చెప్పండి తల్లి. అంతకంటే ఎక్కువగా కొన్నిసార్లు బైబిల్లో ఉంది, తల్లి అయినా మరుస్తుంది కానీ మరుస్తుంది తల్లి మరొకటి యాక్చువల్గా మరో కానీ ఒకసారి మరుస్తుంది. ఎప్పుడు నిద్రపోయినప్పుడు ఎవరు మన దేవుడు కొనుకడు నిద్రపోడు. తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు కాబట్టి ఆయన నన్ను ఆదరించి ఉన్నాడు. తర్వాత దేవుని కృతజ్ఞత ఎందుకు చెల్లించారు? రెండవ చదవండి. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. మన రక్షణకు కారకుడు ఎవడంట? యేసు ప్రభువు వారే. పాపను రక్షించుటకు యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. నశించిన వారిని వెతికి రక్షించడానికి వచ్చాడు. పాపులైన మానవులను రక్షించడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చాడంట. మన రక్షణకు కారణము ఏ జ్ఞానం లేదు. అందరూ ఏం చేశాము? పాపం చేశాము. కానీ ఈ నామమునే మన భయం పొందుకు వాళ్ళ రక్షణ. చూడండి అపొస్తలుల కార్యము 4వ అధ్యాయం. మన రక్షణకు కారణభూతుడు ఆయన. 12వ వచనం. ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామములోనే మనం ఏం పొందాలి? రక్షణ పొందవలెను. యేసు నామములోనే మనకేం కలిగింది? రక్షణ కలిగింది. బైబిల్లో ఎంత గొప్ప రక్షణ, గొప్ప రక్షణ, గొప్ప రక్షణ మనకు ఉచితంగా ఇచ్చారు. గొప్ప రక్షణ. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ రక్షణ 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో దేవుడు మనకేమి ఇచ్చాడంట? రక్షణ, గొప్ప రక్షణ. ఆ రక్షణకు కారణభూతుడు దేవుడా. ఆ రక్షణ ఇచ్చింది ఎవరు? నీవే. ఆ రక్షణను బట్టి, నన్ను ఆదరించిన విధానం బట్టి, నన్ను ఇంతవరకు నడిపించిన విధానం బట్టి నీకెన్నో స్తోత్రాలు, వందనాలు. తీతుకు రాసిన పత్రిక ఒకసారి 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు. సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి ఆసక్తిగా వారైన తన ప్రజలను తన కోసం ఏమైనానంటే ఆయన పవిత్రపరచుకొని తను తానే మన కొరకు ఏం చేసినాడు? ఆరాధనకు ముందు దేవా నా కొరకు నీవే ఏమైనావంట? క్రీస్తు మన రక్షించడానికి ఆయన శిలువ మీద ఏం కాల్చాడు? ఆయన ప్రశస్తమైన రక్తం, ఆయన నిష్కలంకమైన, ఆయన ఎలాంటి రక్తం అంట? శ్రేష్టమైన రక్తం. మనల్ని రక్షించడానికి లేక రక్తం కార్చడానికి కారణం ఏంటంటే మొదటి పేతురు త్వరగా 1వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి. మీరు విమోచింపబడలేదు కానీ అమూలమైన రక్తం, ఆయన నిర్దోషమైన రక్తాన్ని చెందించి, అనగా సమస్త దుర్నీతి నుండి మనను విడిపించడానికి
నుండి మనల్ని విమోచించడానికి ఆయన రక్తము. మన బుద్ధి బాగలేదు, కానీ మన బుద్ధిని ఆయన పవిత్రం చేయడానికి మొదటి యోహాను ఒకసారి ఆయన ఎందుకు తన శిలువ మీద రక్తం కార్చాడంటే కారణం ఏంటంటే మొదటి యోహాను 3:4 ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ మనం ఏం చేశాం? ఆజ్ఞలన్నిటినీ పాపం చేశాం. మరి ఆ పాపం నుండి మనం విడిపించడానికి, విమోచించడానికి ఆయన తన శిలువ మీద ఏం కార్చాడు? రక్తము కార్చాడు. మనలో ఇంకా ఎందుకు ఆయన రక్తం కార్చాడు అంటే మనల్ని పవిత్రపరచడానికి. ఏం పరచడానికి? పవిత్రమైన ప్రజలుగా తీర్చిదిద్దడానికి, పాపం నుంచి, లోకం నుంచి, సైతాన్ నుండి, నరకం నుండి తప్పించడానికి ఆయన శిలువ మీద ఏం కార్చాడు? ఇంకోటి తెలుసా? ఆయన సొత్తుగా తీసుకోవడానికి. మనం ఏం చేశాడు? ఆయన సొత్తు. 100వ కీర్తనలో ఉంటాయి కదా, 3వ వచనంలో ఆయనే మనల్ని పుట్టించారు. మనము ఆయన వారమా, ఆయన ప్రజలమా? మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు. ప్రత్యేకమైన సొత్తుగా చేయడం కోసం ఆయన శిలువ పైన ఏం చేశాడు? రక్తము. చివరిగా ఆఖరిగా యెషయా లాస్ట్ వచ్చింది లేక 4 వచ్చింది. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. ఆయన నామము ఎలాంటిది? 12:4 వచ్చింది. ఆయన నామము ఘనమైనది. ఆయన నామం ఎలాంటిదంట? ఘనమైన నామము. యేసు నామము అన్ని నామాల కంటే పైనామము. ఆయన నామం ఎలాంటిదంట? ఘనమైనదని జ్ఞాపకములకు తెచ్చుకొని. తర్వాత 6వ వచనంలో సియోను నివాసి ఉత్సాహని బిగ్గరగా చేయి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మన దేవుడు కఠినుడు. మన దేవుడు చాలా పవిత్రమైన వాడు. ఆయన ఆరాధించితే ఎంత మేలుందండి. 27వ కీర్తన 3వ వచనంలో ఒక చక్కటి మాట. ఇశ్రాయేలు చేయు స్తోత్రములు. ఈరోజు ఎన్నో ఏమంటారు? ఎన్నో డేట్ ఈరోజు. డేట్ అంటే ఈరోజు 22/3 నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడై ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేద్దాం. నోరు తెరిచి అందరూ చక్కగా బైబిల్ కింద పెట్టి, ప్రభా నన్ను ఆదరించిన దేవుడు అంట. అయ్యా నన్ను నా మీద నీ కోపం చల్లారని అంటారు. ప్రభా నన్ను నీవు ముద్రయుక్తంగా చేసుకోవడానికి విమోచించావు. అందరు నోరు తెరవండి. ప్రభా ఈ దినం నన్ను సజీవులుగా ఉంచాను. నోరు తెరవాలి. దేవుని ఆరాధించినప్పుడు ఇటువంటి ఎవరు చూసే అవసరం లేదు. దేవుని వైపే నీ యొక్క చేతులెత్తి లేక హృదయం ఎత్తి మనసార ప్రభువును నోరు తెరవాలి. మనసార ప్రభువును ఆరాధించాలి. బిగ్గరగా నామాన్ని గణపరచాలి. ఆరాధించండి. నిన్న వాక్యులను ప్రభా నా మీద ఎంత కోపం ఉన్నది కానీ చల్లారి కంటున్నాయి. నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నాయన. అయ్యా నీ దయ ఆయుష్కాలం అంతా ఉంది నాయన. ప్రభా నేను పాపిగా ఒకప్పుడు తండ్రి. అయ్యా నన్ను పరిశుద్ధునిగా చేసేవాడు. అనేకమంతుని నాయన. నీతి
నీతిమంతునిగా చేసి ఎక్కువ మంది ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెను మాత్రం అందరం కూడా చెప్దాం. ఆరాధన చేయించండి. సమయం పెట్టుకునే ప్రస్తుతమైన ఈ పునరుద్ధానం ప్రభు తీసుకోవట్లేదు. ఫిబ్రవరి నెలలో ఆఖరి 4వ ఆదివారం వచ్చినందుకు వందనాలు. 12 ప్రభాని కోపం చల్లారి, అందుకే నేను నన్ను అనుకున్నాను చూపిస్తున్నాను. బలవంతులైన దేవుడు ప్రభా, రక్షకుడు ప్రభా, అమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి. నీ కోపము నిమిషము, దయ ఆయుష్కాలము. ప్రభా, నీ కోపము చూపిస్తే మేము ఎవరు బ్రతకలేదు. నీ దయ ఆవిష్కారం. అటువంటి గొప్ప
ప్రభా అటువంటి గొప్ప దేవుడు ఆ మహిమని విడిచి ఈ భూమి మీదకి తండ్రి నా కొరకు మా కొరకు భూమి మీదకి వచ్చారు ప్రభా. గొప్ప దేవుడికి సర్వ సృష్టి వాటి భాషతో నేను సృష్టిస్తుంది తల్లి. ఇశ్రాయేలు చేసి స్తోత్రం మీద నువ్వు ఆశీర్వాదం తల్లి. నీతి న్యాయాలు నీ సింహాసనానికి ఆధారం నీకు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు కోట్ల కొద్ది దేవతలు కెరుకులు చెరుకులు రుణాలు పెద్ద నాలుగు సాష్టాంగ నమస్కారం చేస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానాలు చేస్తున్నారు ప్రభు. అటువంటి శక్తి గల దేవత ఎందుకు లేదా ఏ యోగ్యత లేదు పాపిని ప్రభు నన్ను వెతికి రక్షించుకున్నారే సార్. నీ గొప్ప రక్షణ ఇచ్చారు ప్రభు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుంటారు. భయంకరమైన ఉగ్రతలను తప్పించారు, నరకం తండ్రి. ప్రభావానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా జీవితం ఎన్నో మేము చేశారు, ఉపకారం చేశారు. అందుకు నీ వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నా పేరు నేను జీవగాథలో రాసుకున్నందుకు నీ అరిచేతులు చెప్పుకున్నందుకు ముద్రగా చేసుకున్నందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా కోసం తండ్రి గుడిపాల్సి కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాను. నువ్వు చనిపోయి తిరిగి లేచిన దేవుడు. సిలువలో నా కోసం వేయబడ్డారు, అన్యాయం తీర్చబడ్డారు, నలగొట్టబడ్డారు, తృణీకరించబడ్డారు, అపహసించబడ్డారు. నీ గాయంలోనే నాకు స్వస్థత ఉంది, విడుదల తండ్రి. నీ రక్తంలోనే నా పాప క్షమాపణ నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. సాతాను తల చివక్కట్టునే వేసా, సాతాను నా కాళ్ళకుండా వచ్చినేసా. నాలో ఉన్నాడు, లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడా నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నేనేం చెల్లించి రుణం తెచ్చుకోలేదు. నీ దాసును బట్టి, సంగబిడలను బట్టి, నన్ను బట్టి, ఈ మందిరావరణను బట్టి నీ స్తోత్రం చెల్లించు ప్రభా. నీ జననాన్ని బట్టి, నీ మరణాన్ని బట్టి, నీ పునరుద్ధానాన్ని బట్టి నీకు వందనాలు. నా ఎదుటించబడిన నీ శరీరం, నీ రక్తాన్ని బట్టి యోగ్యమైన రీతిలో నేను ప్రభా మరి బలలో పాల్గొంటున్నాను. నేను జ్ఞాపకం చేసుకున్న కృపలిచ్చినందుకు వందనాలు చెల్లించు. నాకు ఇచ్చిన రక్షణ పాత్రలు చేతబడుతుంది. త్వరగా రానివ్వని యేసు నామానికి నా స్తుతి ఆరాధన చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నాయన నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ పాత్రను బట్టి మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసునామమున చిన్న స్థితి నీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అవును తండ్రి.
మహోన్నతుడు సర్వాధికారైన మన ఇంటి నివాసి మంచి ప్రభావిక నా సోదరు తెలియజేస్తాను. ప్రభావ నువ్వెంత నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, ఆచార్యుడు, ఆలోచనకర్త, నిత్యుడవు నా తండ్రి, నీకు వేలాదంత నా సోదరు తెలియజేసుకుంటుంది. ప్రభావ నువ్వెంత పరిశుద్ధుడు 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 అని వేలాదంతలు స్థుతించబడుతున్న నా తండ్రి, నీకు వేలాదంత నా సోదరు తెలియజేసుకుంటుంది. ప్రభావ పోయిన పరిస్థితి నుంచి ప్రభావ పరిస్థితిన వారికి నా తండ్రి నీ అమ్మలను రేఖలు సాపిన తండ్రి, నీ రేఖల కింద కాచి కాపాడిన తండ్రి, అయ్యా నీ దేవునందరూ చేరి ప్రభా నేను ఆరాధించటకు నేను ఘనపరచలేవు ప్రభా. నీ తరుణాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు సోదరులు తెలియజేసుకుని ప్రభా తండ్రి, ఈ దినం చూడలేక ప్రభా నేను ఆరాధించలేక ప్రభా నీలవైన మాటలు వినలేక నా తండ్రి గతం ఎంతమంది గతించిపోయినప్పటికీ నా తండ్రి మళ్ళీ మాత్రం ప్రభా మరొక అవకాశం ఇచ్చి ప్రభా అయ్యా నీ దీవందనంలో చేరి ప్రభా నీ బంగారు పాదాలు పట్టుకొని ప్రభా బ్రతమాడిచి గురిపించావు, నీకు ఎన్నో వందనాలు సోదరులు తెలియజేసుకుంటుంది. ప్రభా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేకపోతుంది, కేవలం కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించేవారు ఉన్నారు. ప్రభా నీకు ఎన్నో వందనాలు సోదరులు తెలియజేసుకుని ప్రభా మా పట్ల మా అందరికీ ఎన్నో మీరు ఎన్నో ఉపకారాలు చేసి ఉన్న తండ్రి, వాటికన్నిటికీ ఏం చెల్లించడం నైనా కేవలం కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించేవారు ఉన్నాను కానీ ప్రభా నీ ఘనమైన ఎన్నో వందనాలు సోదరులు. ప్రభా ఎదురాలు చేసే సోదరులు నాశనమైన దేవానికి వేలాడు నా సోదరులు తెలియజేస్తుంది. ప్రభా నువ్వు ఎంతైనా మహోన్నతులమైన దేవుడు ఉంటున్నా తండ్రి. ప్రభా అవును తండ్రి ప్రభా అంతకన్నా బాధలు తల్లికి చెప్తాం ప్రభా, తల్లికన్నా ప్రభా నీకు ముఖ్యంగా నా తండ్రి నీకు చెప్తాం నా తండ్రి, నీకు వేలాడు తల్లి అయిన మనుషులుగా నేను ఎన్నడూ నేను ఏదో నేను వాయనన్నా ఉన్నా తండ్రి, నీకు ఎన్నో వందనాలు సోదరులు తెలియజేస్తుంది. ప్రభా అటువంటి గొప్ప దేవుడు మాకు అందరికీ కలిగజేసిన దేవా నీకు ఎన్నో వందనాలు సోదరులు తెలియజేస్తున్న తండ్రి. ప్రభా అయ్యా నీ దైర్యాన్ని బట్టి వందనాలు సోదరులు. ప్రభా నీ గొప్ప దైర్యాన్ని బట్టి వందనాలు సోదరులు తెలియజేస్తుంది. ప్రభా సంఘాన్ని బట్టి వందనాలు, నీకు ఎన్నో వందనాలు సోదరులు తెలియజేస్తుంది. ప్రభా నీ దీవెన మందిరాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు సోదరులు తెలియజేస్తున్న తండ్రి. ప్రభా మేము ప్రాంతాలు ప్రతి ప్రభా అయ్యా నేను ఆరాధించినప్పుడు నేను కనపరచడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు సోదరులు. అయినా నీ దైర్యాన్ని వాక్యంతో వదనాన్న తండ్రి, నీ శిరస్సును మరుపరుచుకొని అయినా మాకు ఏదైతే అవసరమో నా తండ్రి నీ ఇలువైన మాటలు ప్రభావ కొద్దిగా మేము విని విడిచిపెట్టకున్నా తండ్రి, నీరు లాంటి ప్రభావాన్ని మేము చేసి కొద్దిగా దయచేయమైనా నీకు వివరాలు సదా ప్రభు నీకు బంగారు పదాలు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు నేను తగ్గించుకుంటూ ప్రభా నేను ఇచ్చిస్తూ ఎన్నో సదా తెలియజేసుకుంటూ ప్రభా ఈ చిన్న శుద్ధి ఆరాధన నీకు సమర్పించుకున్నాను తండ్రి. మహోన్నతుడు సకల ఆశీర్వాదాలు చేసిన ప్రభా రాజు ప్రభా నిన్న నేడు నిరంతో ఏకరీతిగా ఉన్న దేవుడు మానవ దేవుడు మానించిన దేవుడు ప్రభా మరణాన్ని చూసిన గుర్తించేవాడు ప్రభా నా కొరకు ప్రభా మేము ప్రభా నేను కొరకు అర్పించి
కరుణించి నన్ను ఎంతగానో మీరు ప్రేమించి ప్రభా మరొక రోజును మరొక తరుణాన్ని మరొక సమయం నా జీవితంలో ఇచ్చారు. నేను స్థుతించినప్పుడు నేను కనపరచగా ప్రభా నియంత్రణ నా పైన చూపారు ప్రభా. దినము చూడని అనేక గతించిపోయిన పుణ్య ప్రభా నన్ను ఎంతగానో మీరు ప్రేమించి నేను చీకటి నుంచి అపాయం నుంచి దృష్టి నుంచి దుర్మార్గంగా రక్షించి ప్రభా నేటి దిన వరకు సజీవంగా వచ్చాను స్థుతిస్తున్నాను ప్రభా. ప్రభా మరి ఈ దినాన్ని నేను ఏమైనా దానికి చాలా గొప్ప కొడుతుంది ప్రభా. ఆకాశం భూమి సమస్తం ఏర్పరచుకున్న దేవుడు ప్రభా. నోటి మార్చడం కలిగి చేసే ప్రభా నన్ను ప్రభా నీ స్వరూపాలతో నిర్మించుకున్న జీవానికి నాకు ఇవ్వాలి నీకే నా వందనాలు స్తోత్రం చేయించుకున్నాను. స్తుతులకు పాత్ర స్తోత్రాలు పూజారులు పూజనీయులు ఎన్నో ఆశ్చర్యకారము అద్భుతకాలు చేసినటువంటి ప్రభావ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభావ. మారిన దేవుడు మార్పు చెందిన దేవుడు ప్రభావ. నువ్వు ఆరాధనకరుడు పూజనీయుడు పూజారులు ప్రభావ. నువ్వు వేల్పుల్లో నీ వంటి వాడు ఇవ్వలేదు ప్రభావ. నీకు శ్రమడైన వాడు ఇవ్వలేదు ప్రభావ. నువ్వు ఒక్కడివే నిజమైన దేవుడు ప్రభావ. నువ్వు ఒక్కడివే పాత్రలు రక్షించిన గొప్ప దేవుడు ప్రభావ. నువ్వు ఒక్కడివే మరణాన్ని జీవించడం ప్రతించాడు ప్రభావ. ఇచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావ ఇచ్చిన మీ గొప్ప ధన్యతను బట్టి నువ్వు స్థితిస్తూ ఈ చిన్న స్థితి ఆరాధన సమర్పించుకుంటున్నాను ప్రభుత్వం. అంటే నన్ను పేరు పెట్టుకుని అయాన్ని సొంతగా స్వాస్థ్యంగా నన్ను చేసుకుంటూ వచ్చినావు ప్రభావ. అవును తండ్రి నాలో ఏ ప్రేమ లేదు ఏనుగ లేదు ఎన్నిక లేదు మంచి లేదు నాయన. అయా నేను ప్రేమించిన విధానం నాకు ఇచ్చిన అమూల్యమైన రక్షణ బట్టి విశ్వాసాలను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నన్ను అప్పటిగా నా కుటుంబంగా రక్షించుకునే విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడు నాయన. అయా శిలువ కార్యము ద్వారా అయా మాకు ఇచ్చిన ప్రేమను బట్టి అయా మాకు మీకు చేసిన త్యాగం అవును తండ్రి విమోచన రక్షణ బట్టి అయా మా ఎడలు మీరు చూపించిన క్షమాన్ని ఈవిని అవును ప్రభు క్షమించే గుణాన్ని బట్టి నీకే వందనాలైన స్తోత్రాలు తండ్రి. అవును మీ సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకునే విధానాన్ని బట్టి అయా మీ రక్షణ ఆధారంగా పరిపరించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. అయా మాకు ఇచ్చిన సుందర మందిరం బట్టి దైవజనులను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయా పరిశుద్ధులతో కూడి ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చావు తండ్రి. అయా నేనైతే అది కూడా కాదు నాయన. నాలో ఏ ఇలువైన జీవితం లేనప్పటికీ కూడా అయా నన్ను ప్రేమించిన విధానాన్ని బట్టి నాకు అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ బట్టి ఏమి ఇవ్వలేను కానీ ఈ చిన్న స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నానా పరమ తండ్రి. మహాగణుడు మహోన్నతుడు సర్వాధికారి నిత్య నివాసుడు యేసుక్రీస్తు ప్రభువా, ఉదయకాలం మొదటి ఆరాధన నామా జీవితం కూడా ఇచ్చానికి వందనాలు. అయా నీ కోపం చల్లారింది నీకెన్నో స్తోత్రాలు తండ్రి. అయా నా రక్షణ కారణభూతుడకు నువ్వునే నాకు ఆత్మరక్షణ ఇచ్చావు తండ్రి. పరలోక సంతోషాన్ని ఇచ్చావు తండ్రి. జీవగ్రంథంలో నా పేరు రాశావు తండ్రి. ఈ దినం వరకు నన్ను సజీవుడిగా ఉంచావు తండ్రి. అయా నీకెన్నో స్తోత్రాలు వందనాలు. భక్తుడు ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాడు. నా రక్షణకు కారణభూతులకు దేవుడే స్తుతులందులుగా కానాడు. ఆయన సియోను నివాసైన దేవుడు, ఘనుడైన దేవుడు పడుతుంది, పరిశుద్ధుడైన దేవుడు అవుతాడు. ఆ పరిశుద్ధత నాకు ఇవ్వడానికి నీ లోకానికి వచ్చావు తండ్రి. విమోచన ఇవ్వడానికి వచ్చావు, పాపం నుండి విడుదల చేయడానికి వచ్చావు, దుర్నీతి నుండి విడుదల చేయడానికి వచ్చావు. అయా ఈ లోకంలో నా కొరకు రక్తం కాల్చిన ఏకైక దేవుడు ఉన్నందుకు మరొకసారి స్తుతిస్తూ కనపరుస్తూ నా ఇంట్లో కూడా ప్రభు బలను బట్టి కూడా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ చక్కటి మంచి మందిరాన్ని బట్టి విశ్వాసం బట్టి దాసులను బట్టి కూడా స్తుతిస్తూ కనపరుస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె మొదలు తీసుకోవాలండి. బైబిల్ పాడవాగా బైబిల్ తీసి బైబిల్ చక్కగా అందరూ ఫస్ట్ లేవండి. అందరూ లేచి ఈ బైబిల్ పైకి లేపాలి. పైకి
నీ వాక్యమే నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. బాధలలో ఇదే నాకేమిస్తుంది? నెమ్మదిస్తుంది. బైబిల్ని చదివిన, విన్న, గ్రహించిన ధన్యులు అవుతామని ఉంటుంది. ఆదివారం వచ్చి జస్ట్ కూర్చొని వెళ్ళిపోవడం కాదు. దేవుని మాట ఒక్కటైనా నీ హృదయంలో పనిచేస్తాయి. ఇది ఖచ్చితంగా పనిచేస్తాయి. నేను ఆ మాటలు పనిచేయవు, కానీ దేవుని మాటలు ఏం చేస్తాయి? పనిచేస్తాయి. నీవు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో రకంగా తాకబడాలి. ముఖ్యంగా దేవుని మాట నీ హృదయంలో ఉండాలి. ఈ వాక్యం అంట ఇది జుట్టు తేనె దారుల కంటే కూడా మధురం. తేనె కంటే జుట్టు తేనె దారుల కంటే మధురం. వెండి బంగారాలు కూడా దీనికి సాటి రావు. బంగారు కంటేనే ఉంటుంది. బంగారు కంటేను మేలిమి బంగారు కంటే కూడా బంగారం ఎంత ఇష్టపడతామో అంతకంటే ఎక్కువ దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని ప్రభువా నా కోసం ఏం పెట్టావు అని ఒక ఎక్స్పెక్టేషన్తో, ఒక ఏమంటారు, ఒక ఆశతో రావాలి. ఆయన మందిరానికి ఆశతో వస్తే ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? దేవుడు మేలుతో తృప్తి చేస్తాడు. కాబట్టి నేను ఒక మాట చెప్తాను, మీరు అందరూ చెప్పండి. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. అంతా చెప్పండి మొత్తం. దేవుడు ఎలాంటి వాడు? మంచివాడు. దేవుడు మంచివాడు. ఎప్పుడు? ఎల్లప్పుడు, ఎప్పుడు కూడా దేవుడు మంచివాడే. బైబిల్ తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 25 వచనాలు ఉన్నాయి. ఓకే, అంతా చదవడం కష్టమేమో, కానీ ఇందులో 5 అంశాలు ఉన్నాయి. ఈ 2వ అధ్యాయంలో 5 అంశాలు ఉన్నాయి. మొదటి అంశము నీళ్లను ద్రాక్షారసముగా మార్చడం. ప్రభు నీళ్లను ఏం చేశాడు? ద్రాక్షారసముగా మార్చడం. 2వ అంశము పస్కా పండుగ. ఏంటంట? పస్కా పండుగ. 3వ అంశము దేహము దేవుని ఆలయం. దేహము దేవుని ఆలయం. 4వది జ్ఞాపకం చేసుకొనుట. 4వది జ్ఞాపకము చేసుకొనుట. 5వది విశ్వాసం ఉంచుట. 5వది ఈ 5 అంశాలు ఉన్నాయి ఈ యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయంలో. మొట్టమొదటిది నీళ్లు ద్రాక్షారసముగా మారడం. యేసయ్య చేసిన మొట్టమొదటి అద్భుతం అని చెప్పచ్చు. మొట్టమొదటి జీవితంలో ఫస్ట్ టైం ఆయన ఈ విషయం చేశాడు. నీళ్లను ద్రాక్షారసముగా. ఇందులో మనమే నేర్చుకోవాలంటే మన పాప జీవితం కూడా మారితేనే మనం పరలోకం వెళ్తాం. మనమందరం పాపులమే. మరి పాప జీవితం మారితేనే ఎక్కడ పోతాము? పరలోకం. బైబిల్లో చక్కటి మాట తీయండి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 3వ వచనం చదవండి. మత్తయి శుభవార్త 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు ఏ కావాలా? మార్పు నందాల. బిడ్డల వంటి చిన్న బిడ్డ యేసయ్య ఈ చిన్న బిడ్డలను చూపించి ఆ బిడ్డల గురించి చెప్తూ, మీరు ఈ బిడ్డ వలె లేక ఈ బిడ్డ వల్ల మీరు ఏం కావాలి? మార్పు నుండి.
చిన్న బిడ్డలు చుట్ట తాగుతారా, సార తాగుతారా, అబద్ధాలు చెప్తారా, మోసం చేస్తారా? చిన్న బిడ్డలు ఏమన్నా కప్నం వాళ్ళలో ఉంటుందా? నువ్వు దెబ్బ కొట్టు మళ్ళీ కొంచెం చాక్లెట్ అంతా మర్చిపోతావు. వాళ్ళలో ఏదైనా కప్నం ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఏమైనా దొంగతనం చేస్తారా? చిన్నప్పుడు వ్యవసాయం చేస్తారా? తల్లి చెప్పిందే నమ్ముతారు. తల్లి ఏం చెప్తే తల్లి ఏం చెప్తే అదే నమ్ముతారు. అంటే వాళ్ళలో ఏం చెప్పొచ్చు, చాలా కల్మషము లేని మనసు. తల్లి చెప్పినట్టే చేస్తారు. ఈ మధ్యలో ఒక వీడియో చూశారు. తండ్రి మోకరించి మెట్ల మీద ఉంటే వెనకాల ఏం చేస్తాడు చిన్న పిల్లవాడు, వాడు కూడా మోకరించే ఉంటాడు తండ్రి ప్రార్థన చేసేంతవరకు. అంటే పిల్లలకు తల్లి ఏం చెప్తే లేక తండ్రి ఏం చేస్తే అదే చేస్తారన్నమాట. వాళ్ళలో చాలా మంచి మనుషులు. కాబట్టి మనం కూడా బిడ్డలాంటి మనసు వస్తేనే కానీ ఎక్కడ పోలేము, పరలోక రాజ్యం. అంటే జీవితం మార్పు. మనము జీవితం పాప జీవితం మారితేనే దేవుని బిడ్డలం అవుతాం. మనకు మనమే ఏం కాలేము, జీవితం మార్చుకోలేము. ఎవరు మార్చాలా? దేవుడే మార్చాలి. బైబిల్లో చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు అని ఉంటుంది. ఏంటి ఒకసారి ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము. అంటే మనకు మనమే మార్చుకోలేము అన్నమాట. 13:23 ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23 వచ్చింది. ఆ కూసు అంటే నల్ల జాతీయుడు తన చర్మాన్ని ఏం చేసుకోలేడు, నల్లవాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నలుపు అనేది మార్చుకోలేడు. చిరుతపులి తన మచ్చలను కూడా ఏం చేయలేదు, మార్చుకోవడం జాలదు. నల్ల జాతీయుడు అంటే గుర్తొచ్చారు. జాన్ మిశ్రీ గారు 2011లో, అంటే 2011 అంటే ఇప్పుడు 8 సంవత్సరాలు, దాదాపుగా 15 సంవత్సరాల క్రితం హైవే 44 దగ్గర మీటింగ్ పెట్టాను. ఆయన వచ్చి ఫస్ట్ లేచినట్టు ఒక స్టోరీ చెప్పాడు. ఏంటి ఆ స్టోరీ అంటే, ముగ్గురు నల్లగా ఉన్నట్టు కనపడ్డాడు, వాళ్ళు ఫ్రెండ్స్ లాగా అన్నమాట. ఆ నల్లటి వాళ్ళకు ఒక కోరిక కలిగిందంట. దేవుడు ప్రత్యక్షమై మొదట్లోనికి అడిగాడట, ఇదిగో నీకు ఏం కోరిక ఉంది, కోరుకో అంటే నేను తెల్లగా ఉండాలన్నాడు. వాడు నల్ల బొగ్గులా ఉన్నాడు. ఏం కావాలని కోరుకున్నాడు? తెల్లగా ఉండాలన్నాడు. ఓకే, తెల్లగా అయిపోయాడు. అంత తెల్లగా అయిపోయాడు. రెండో వారి దగ్గరికి వచ్చి నీదేది కోరిక అంటే వాడు కూడా ఏమన్నాడు, నేను కూడా తెల్లగా కావాలంటే. ఎస్, నీ కోరిక కూడా నెరవేరు కాకంటే వాడు తెల్లగా. మూడో వాడు ఏం చెప్తాడో చూద్దామని వీళ్ళిద్దరు ఆలోచిస్తూ, అయ్యా మీ మూడో వాడు నీకేం కోరిక అంటే వీళ్ళు నల్లగా కావాలా అన్నాడు. వీళ్ళిద్దరు ఏం కావాలి, నల్లగా కావాలి. వాళ్ళిద్దరు నల్లగా అయిపోయారట. అంటే అర్థమైంది, ముగ్గురు కూడా నలిపే ఉన్నారు, నలిపే అయిపోతారు. ఎవరు మార్చాలా? దేవుడు. అంటే చిరుతపులి తన మచ్చలను ఏం చేయలేదంట, మార్చుకోలేదు. ప్రభు ఒక్కడే ఏం చేయగలడు, మార్చగలడు. మన పాప జీవితాన్ని మార్చి పరిశుద్ధ జీవితాన్ని కూడా ఇవ్వగలడు. ఆయన శక్తిమంతుడు. ఏదో పాట పాడాం కదా, ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తము జీవితం అంతా ఏం చేయగలడు. కొన్నిసార్లు కథ వింటాం, నేను ఒకప్పుడు అలా ఉంటే ఇలా ఉంటే, ఎంత గొప్ప ఏది దౌర్జన్యకారుడైనా లేక మోడరాడైనా లేక గొప్ప ఏమంటారు వాడు గుండైనా, దేవుడు ఏం చేశాడు, వాడిని మార్చేసినాడు. మరి అంటే దేవుడు మార్చగలడు. ఇక్కడ 2వ అధ్యాయంలో నీళ్ళని ఏం చేశాడు ఆయన,
ద్రాక్షారసముగా మార్చినట్టుగా మన జీవితాలు కూడా ఆయన ఏం చేయగలడు? మార్చగలడు. మరి ఆయన ఎలా మార్చగలడు మనల్ని అంటే, ఇక్కడ జరిగిన మొదటి విషయము, కానాను ఊరిలో ఒక వివాహానికి ప్రభువు ఆహ్వానించబడ్డాడు. ఒక వివాహము కానటువంటి ప్లేస్ లో ఈ యొక్క ప్రభువును వాళ్ళు ఏం చేశారు? ఆహ్వానం చెప్పారు. అట్లాగని మనం కూడా దేవుడికి ఏం చెప్పాలి? ఆహ్వానం తెలియచేయాలి. రండి నాయన, ఎక్కడ రావాలా? నా హృదయంలోనికి రా అని లోబడితేనే ఏమైతుంది? మన జీవితము మారిపోతుంది. మనలో విధేయత, మనలో ఆయనను ఆహ్వానించడం. కమ్ అంటు మీ, ఐ విల్ గివ్ రెస్ట్. ఆయన అన్నాడు, నేను నా యుద్ధకు రండి, నేను ఇంకేమిస్తా. మరి మనమేం చేయాలా? ఆయనను ఆహ్వానం చేయాలి, ఇన్వైట్ చేయాలి. దేవుణ్ణి ఇన్వైట్ చేయకుండా మనలో రక్షణ కార్యము జరగనే జరగదు. అంటే బైబిల్కు, వాక్యానికి లోబడాలి. ఆయన ఇన్వైట్ చేయడం అంటే ఆయన వాక్యానికి ఏం కావాలి? లోబడాలి. రక్షణ కార్యము జరగాలి అంటే మనం ఆయనకు విధేయత చూపాలి. ఆయన వాక్యానికి ఏం కావాలి? రెండవది లోబడాలి. మూడవది, యేసు ప్రభు అక్కడ నీళ్లు ద్రాక్షారసం మార్చడానికి ముందు ఆ యొక్క రాతి బాణలు ఏం చేయమన్నాడు? నీళ్లతో నింపండి అన్నాడు. నీళ్లు అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం మన హృదయంలోనికి ఏం కావాలి? అంటే దేవుని వాక్యం విని మన హృదయంలో ఏం చేసుకోవాలి? వాటిని గ్రహించుకోవాలి. ఆ వాక్య ప్రకారమే వినాలా, విశ్వసించాలి, వాక్య ప్రకారము జీవించాలన్నమాట. ఎప్పుడైతే నేను వాక్యం వింటా, ఆయనను ఆహ్వానిస్తా, ఆయన నమ్ముతా, ఆయన ఎప్పుడైతే గట్టి తీర్మానం చేసుకుంటావో దేవుడు నీ మనస్సుని ఏం చేస్తాడు? మారుస్తా. మరి నీళ్ళను ఆయన ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చినట్టుగా ఆయన మార్చాడు. లూకా 18వ అధ్యాయంలో ఒకసారి, లూకా 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 15వ వచనం. లూక్ చాప్టర్ 8 verse 15. యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును ఏం చేయాలా? వాక్య ప్రకారము ప్రవర్తించువారులై ఉండుండి. చాలా మంది వాక్యం వింటారు. యాకోబు పత్రికలో ఒకసారి 1వ అధ్యాయం వాక్యం వినటానికి వచ్చిన మనం 22వ వచనంలో ఏం చెప్తుందండి? యాకోబు 1:22, మీరు వినువారు మట్టుకై ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. యాకోబు పత్రిక దొరకలేదా? మీరు వినువారు మాత్రమే ఉంది, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ఏం కావాలి? ప్రవర్తించువాడునై ఉండండి అని ఎక్కడ వచ్చినది? 22. మీరు వాక్య ప్రకారం ఏం కావాలి? ప్రవర్తించు. అనగా మనము ఆయనను ఆహ్వానించాలి, ఒకటి. రెండవది, ఆయన మీతో చెప్పునది చేయాలి. మూడవది, నీళ్ళని ఏం చేయాలి? రాతి బాణలలో నీళ్లు నింపాలి. యాకోబు 1:22 మరొకసారి, యాకోబు పత్రిక 1:22. వాక్య ప్రకారం ఏం కావాలి? మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. దేవా, నాకు వాక్యానికి లోబడే మనసు ఉందా? వాక్యమును వింటున్నాం కానీ ఈ
చెవులో నేను ఏం చేస్తున్నాను, ఈ చెవులో వదిలేస్తున్నాను. విన్నది ఇక్కడే గుర్తొస్తుంది, కానీ మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది, దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు, ఎత్తకపోతాడు. ఎన్నో విషయాలు గుర్తుంటాయి, కానీ ఏది గుర్తుండదు, దేవుని వాక్యము గుర్తు. బైబిల్ అందుకరికి మీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండనిరను, సమృద్ధిగా నివసింపనిరను. మనం నోరు తెలిస్తే ఏం కావాలి, వాక్యం వస్తుందా? నోరు తెలిస్తే వేరే వస్తాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, వాక్యమును కలిగి ఉండండి, అప్పుడు నీళ్ళు ద్రాక్షారసంగా అయినట్టుగా మన జీవితం కూడా ఏమవుతుంది, మార్పు పొందుతుంది. మారుతాం. హృదయాన్ని మార్చేది లేక మనస్సు మార్చేది, మానవుని మార్చేది ఒకే ఒకటానికి ఉంది. దేనికి ఉంది? నీళ్ళు అంటే దేనికి సాధనేశాను, దేవుని వాక్యం, దేవుని వాక్యం. సరే, యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 2వ అంశం ఏమని చెప్పాను, పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు చేశారు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని మీరు లోపల నుండి మీరు బయట కమ్ములకు లేక డోర్స్కు ఏం చేయాలి, ఆ రక్తాన్ని పూసి ఆ గదిలోనే ఇశ్రాయేలీయులకు అదే చివరి రాత్రి మీరు ఈ దాసత్వం నుండి విడిపించబడాలంటే మీరు చేయవలసింది ఆ గొర్రె పిల్లను వధించి బయట కమ్ములకు ఏం పోయాలి, రక్తాన్ని. మీరు ఎక్కడ ఉండాలి, లోపల గదిలోనే ఉండి ఆ రాత్రి మరణదూత బయలుదేరి రాజు మొదలుకొని ఐగుప్తులో ఉన్న వారందరి జ్యేష్ఠ కుమారుని ఏం చేస్తుంది, చంపేస్తుంది. కానీ ఇశ్రాయేలీయుల ఒక్కడు కూడా చనిపోడు. ఎందుకు? వారు ఏం పూశారు, రక్తాన్ని పూశారు. కొత్త నిబంధనలో పస్కా బలి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారానే మరణము నుండి విడుదల, ఆయన రక్తం ద్వారానే ఐగుప్తు అంటే ఏంటి, లోకం. ఐగుప్తు అంటే ఏంటి, పాపం. ఐగుప్తు అంటే ఏంటి, శాపం. ఐగుప్తులో ఉన్న ఫరో రాజు ఎవరికి సాదృశ్యము, సైతానుకు. ఈ వీటన్నిటి నుండి పస్కా బలి చేసి వాళ్ళు ఏం చేశాడు, ఆయన విమోచించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా, ఆయన రక్తము పాప దాస్యము నుండి విడిపించిన దానికి గుర్తు అన్నమాట. పాప దాస్యం నుండి మనం విడుదల పొందామా, అసలు ఇంకా పాపంలో ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకోండి. ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించు, నా పాపం నుండి విడుదల చేయి అని దేవునికి మనం ఏం చేయాలా, ప్రార్థన చేస్తే పాప జీవితం నుండి దేవుడు ఏం చేస్తాడు, విడిపిస్తాడు. పస్కా అంటే విడుదల. పస్కా అంటే విడుదల, విమోచన. ఆయన ఏమంటారు, ఆయన పాపం నుండి విమోచించాడు. ఇంకో మాట చక్కగా ఉంటుంది యోహాను సువార్తలో, ఆయన మనలను మరణము నుండి జీవములోనికి ఆయన ఏం చేశాడు, దాటించి ఉన్నాడు. పస్కా పండుగ ఇశ్రాయేలులకు జరిగినట్టుగా కొత్త నిబంధనలో ఈ రోజుల్లో శిలువ శ్రమల ధ్యానాలు గుర్తు చేసుకుంటున్నాం. ఆయనే మన పస్కా బలి. మూడవ అంశం ఏంటి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో లేదు, ఈ దేహమే దేవుని ఆలయం. మన శరీరమే
మరి శరీరమే దేవుని ఆలయం అయితే సినిమాలు ఎందుకు చూస్తాం? దేవుడు నిజంగా ఆలయం అయితే సిగరెట్ ఎంత తాగుతాం? బీరు లేక మందు లేకపోతే బూతులు. ఈ దేహం ఎవరిదంట? నిజమేనా? 2వ అధ్యాయం చదవండి, యోహాను సువార్త 2:20. ఒక్కరు దేవ శరీరం అనే దేవాలయం. శరీరం ఈ దేహము బాగా గమనించాలి. మన దేహం ఏంటి? దేవాలయం. మొదటి కొరింథీ ఒకసారి 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి కొరింథీ 2:16. కాదు వచ్చిన 3:16 చూడండి ఒకసారి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎనగరా? మీ దేహం గురించి 19 6వ అధ్యాయం 19 వచ్చిన మొదటి కొరింథీ 6:19. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఎనగరా? మీకు తెలియదా అన్నట్టుగా. ప్రభు నమ్మిన తర్వాత విశ్వాసి పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నాడంట? నివాస స్థలం, వ్యక్తిగత నివాస స్థలం. నీవు ఆయనకు చెందిన వాడవు. నీ దేహం ఎవరిది? ఆయనదని ఎరగవా? మీరు మీ సొత్తు కారు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారంటే మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. రోమా 8:11 ఒకసారి. రోమా 8:11. రోమా పత్రిక 8వ అధ్యాయం 11. ఆ మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నాలో ఏం చేస్తున్నాడు? ఆయన నివసిస్తున్నాడు. ఎవరు? మరి ఎవరికి చెందిన వారు? ఆయనకు చెందిన వారు. మరి నీ దేహాన్ని అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన చూసుకుంటా, అపవిత్రమైన వాటికి వెళ్ళడం, అపవిత్రం అసలు కలిగించింది మంచి వాటిని చూడడానికి, ఈ చేతులు వేయడానికి, మంచి వాటిని మంచి పనులు చేయడానికి. ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడు? మంచి దాని కొరకు వెళ్ళడమే. కాబట్టి నీవు ఏది చూసినా ఇది ఎవరిచ్చాడు మనకు? దేహము దేవుడిచ్చాడు. దేవుడే మనకు. మరి అపవిత్రమైన ఏమి చేయకూడదు. చూడండి 20 6వ అధ్యాయం 20. విలువ పెట్టి కనబడిన వారు కనుక మీ దేహము ద్వారా దేవునికి ఏం రావాలి? వస్తుందా? పెద్ద ఇంత పెద్ద ఆడలాక కొంతమంది దుర్పాలు మగవాళ్ళు జీన్ పాయింట్ పోసుకొని ఇక్కడ పోసుకొని ఇక్కడ అది దేహముతో మహిమ వస్తుందా? రాదు. నీ దేహముతో ఎంత మంచి మాట చూడు. మీ దేహముతో దేవుని ఏం చేయండి? మహిమపరచండి. అడగాలి ప్రభు, దేవా ఈ కన్నులు నీవినా, ఈ వీటితో నేనేం చూడకూడదు? అపవిత్రమైనవి చూడకూడదు. ఈ చేతులు ఎవరివి? దీంట్లో దొంగతనం, వ్యభిచారం అన్ని నేను చేయకూడదు. అయ్యా ఈ దేహము ఇవన్నీ అంటే ఈ బైబిల్లో హృదయంలో నుండి అంటే ఏమొస్తాయంటే హృదయంలో నుండి మోసం, అపవిత్రత, కామాంతరత, కామ వికారము, లోభములు, మత్సరాలు, అసూయలు, వ్యభిచారములు ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? హృదయంలో నుండే వస్తాయి. కానీ ఆ హృదయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇస్తే దేవుడే ఈ
వీటన్నిటిని చూసుకుంటాడు. ఆయనే మంచి ఆలోచన ఇస్తాడు, ఆయన మంచి తలంపులు ఇస్తాడు. చూడండి 2:16 ఒకసారి, ఇదే యోహాను సువార్త 2:16. నా తండ్రి ఇంటిని వ్యాపారం చేయకండి, ఈ హృదయము దేవుడే శుద్ధి చేస్తాడు. అక్కడ దేవాలయంలో ఏం జరుగుతుందంట? వ్యాపారం, రూకలు కాస్త అపవిత్రం చేశారంట. దేవుడు హృదయం అనే ఆలయం కూడా మనం కూడా ఏం చేస్తున్నాము? అపవిత్రత చేస్తాం. మొదటిది నీరు ద్రాక్షారసముగా అంటే మన జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? మారుస్తాడు. వాక్యం ద్వారా మారుస్తాడు. మనం ఆయనను ఆహ్వానించాలా, ఆయనకు విధేయత చూపాలా. మన రాతి బాణాలను ఏం చేయాలి? నీళ్ళతో అంటే వాక్యంతో నింపుకోవాలి. ఆయన చెప్పింది. రెండవ విషయం ఏంది? పస్కా పండుగ. మూడవది ఏంది? నీ దేహమే దేవుని ఆలయం. మన దేహం ఎవరిదంట? లేచిన ఇంటినే దేవా, ఈ దేహంతో నేను ఏం చేయాలి? ఈ దినమంతా దేవుని ఏం చేయాలి? అగాల. ఈ దేహము ఎవరిచ్చారు? దేవుడే ఉన్నాడు ఈ దేహంలో. ఏమైనా అనుమానం ఉందా? అస్సలు అనుమానముడు. నీ దేహములో ఆయన నివాసము చేస్తాడు. నాలుగో విషయం, నాలుగో అంశం, జ్ఞాపకము చేసుకున్నాడు. ఇంతకు చెప్పారు, ఇప్పుడు మర్చిపోయారు. అప్పుడే శిష్యులు జ్ఞాపకం చేసుకుని దీని ఒకసారి 2:17 యోహాను సువార్త 2:17. ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకు. జ్ఞాపకం అనేది క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకోవడం ముఖ్యం. ప్రభు ఏం చెప్పాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. ఎందుకు? ఏది? డబ్బు బాగా, బంగారు బాగా. లోతు భార్యను ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకున్నది. చూడండి ఒకసారి లూకా 17వ అధ్యాయం జ్ఞాపకం చేసుకున్నాడు. 17వ అధ్యాయం 32వ వచనం. లూక్ చాప్టర్ 17:32. అమ్మా ఒక్కరు ఎందుకు లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆమె లోకాశలకు లొంగిపోయింది. ఆమె నువ్వు వెనక చూడవద్దు అంటే ఏం చేసింది ఆమె? అంటే అర్థమైంది, అవిధేయురాలైపోయింది. లోకాశ. ఎంత డబ్బు పెట్టుకుందో, ఎంత బంగారు దాచి పెట్టిందో. ఆమె అవిధేయురాలై ఏమైంది? బంగారు స్తంభం అయిందా? ఉప్పు స్తంభం. ఇప్పటికి ఉందంటండి. నాకు పోవాలన్నది. మీకు కూడా రండి. ఎన్ని లక్షలు అవుతుంది? 2 లక్షలు. ఇస్రాయేల్ దేశం ఒక్కసారైనా రండి. ముస్లిం వాళ్ళు ఏమంటారు తెలుసా? జీవితంలో ఒక్కసారైనా మక్కాకు వెళ్ళాలంట. అట్లాగా క్రైస్తవులు కూడా ఒక్కసారైనా ఎక్కడికి వెళ్ళాలి? ఇస్రాయేల్ దేశం. ఈ సంవత్సరం ప్లాన్ చేయండి. 2 లక్షలు. ఒక ఇల్లు కొనాలంటే హైదరాబాద్ ఇక్కడ ఎంత అవుతుంది? ఒక ఆమె మన దగ్గరికి వస్తుంది. ఏ మధ్యలో ఇల్లు కొన్నాను, ఏ పొడిషన్ ఉంటుంది. నేను కొన్నా, అమ్మా నువ్వు ఇల్లు కొన్నావు బాగానే 15 లక్షలు అయింది కదా అంటే, లేదు సార్ అన్ని పెట్టేసి అది చేసి ₹1,00,00,000 అయింది అంటారు. ₹1,00,00,000 అంటే ఈ రోజుల్లో డబ్బుకి ఏమి లేదు. మనకు లేదు, వాళ్ళకి లేదు. 10 మందికి డబ్బు ఉంటే కదా మన దగ్గర. బైబిల్ ఏమి? నన్ను ప్రేమించి వాడిని ఏం చేస్తా? ఆస్తి కర్తలుగా చేస్తా, వారి నిధులు నింపుతా. అంటే మనం అంతా అప్పిచ్చేవారుగా చేస్తున్నాడు దేవుడు, కానీ మనము అప్పు చేసేవాళ్ళంగానే ఉంటాం. ఎందుకు చెప్పేదంతా? లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకు? లోకాశ.
అవిధేయత ఏమైపోయిందంట? ఉప్పు స్తంభము. మాకు అలా ఉప్పు స్తంభం కాకుండా ఉండాలి అంటే ఎవరి జ్ఞాపకం చేసుకోవాలి? లోతు భార్యను. మరి ఇంకా వేటిని జ్ఞాపకం చేసుకోవాలి చూడండి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం వస్తే మనసంతా ఎవరు ఉండాలా? దేవుడే ఉంటుందా? బాగా మంచి ఫిష్ వచ్చుకుంటా, బాగా మంచి వచ్చాయంట, ఆ పంటలు బాగుందంట, అక్కడ అబ్బో ఎగ్జిబిషన్ వచ్చిందంట, అబ్బో అక్కడ రేషన్ ఇస్తుందంట, అంతా ఏముంటది? దేవుడు ఉంటాడు. చూడు ఒకసారి ద్వితీయోపదేశకాండం దేవుని జ్ఞాపకం చేసుకోవాలని 8:18 ద్వితీయోపదేశకాండం 8:18 ఏంటమ్మా? మీ దేవుడైన యెహోవాను ఏం చేసుకోవాలి? జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులారా, ఎవరి జ్ఞాపకం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి జ్ఞాపకం చేసుకోవాలి? నా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 8:2 కూడా ఆయన మార్గమంతటిని నువ్వు ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని జ్ఞాపకం చేసుకోవాలా? దేవుని మార్గాలు ఎన్నెన్నో, ఆయన మార్గం, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆదివారం వస్తే దేవుడు ఎన్ని ఆశ్చర్య క్రియలు జరిగించాడో, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడో. కీర్తన 105వ కీర్తన 5వ వచనం, ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆయన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. 105వ వచనం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఏం చేసుకోవాలి చెప్పండి? ఆయన చేసిన కొన్నిసార్లు చాలా ఆశ్చర్యక్రియలు తెలుస్తాడు. దేవుడు ఉంటుంటేనే దేవుడు నవ్వించేస్తాడు, ఉంటుంటేనే గొప్ప మేలు చేస్తుంటాడు, ఉంటుంటేనే పిల్లలు వాళ్ళైపోతారు, ఉంటుంటేనే ఇవన్నీ ఎవరు చేసిన నేను? దేవుడు చేసిన మేలునే. అప్పుడప్పుడు దేవుడు ఎంతో స్థుతిస్తాను. ఇది చిన్న గుడిసెగా ఉండే, ఇదే లాస్ట్ ఎవరికి, ఇదే చివరిది, ఇక్కడ ఇంకెవ్వరు లేదు, ఇక్కడ అంతా ఏమి లేవు. మరి దేవుడు ఏం చేసినట్టు? ఆశ్చర్య కార్యాలు చేసినట్టు మన జీవితంలో కూడా, మీ జీవితంలో కూడా ఏం చేసినాడు? ఆశ్చర్య కార్యాలు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మరవకూడదు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 2వ పేజీ ముగిస్తుంది. 1వ అధ్యాయం 12వ వచనంలోనే ఆయన సత్యముని జ్ఞాపకం చేసుకోవాలి. 2వ పేతురు 1:12 మీరు ఏదైతే అంగీకరించారో ఆ సత్యమందు, ఆ సత్యాన్ని మనం ఏం చేసుకోవాలి? యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము. ఆయన వాక్యమే ఏంటిది? సత్యం. సరే, చివరిది 5వ అంశం. మొదటి అంశం మీరు ద్రాక్షారసం మారట, 2వది పస్కా పండుగ, 3వది మీ దేహమే దేవుని ఆలయం గురించి, 4వది శిష్యులు జ్ఞాపకం చేసుకునేది, 5వది యేసు చెప్పిన మాటల యందు నమ్మకం లేక విశ్వాసం. ఫోన్ నవ్వుతారు, ఈ బిడ్డ తెలిసినట్టు దాంట్లో వచ్చి తప్పున వేసేసాడు. పక్కన ఎవరైనా దగ్గర అది ఐఫోన్ అయితే ఇంకా మంచిది, 2 లక్షలు 1,00,000 ఉంటుంది. ఇంక మళ్ళీ ఇచ్చేది ఉండదు, ఎవరు మొగలేదు. యేసు శిష్యులు లేఖనాలను, యేసు చెప్పిన మాటలను ఏం చేసినారంట? ఎక్కడున్నా మాట చూడండి, 22వ అధ్యాయం 23 వచ్చు.
మనము నిజ విశ్వాసం కలిగి ఉన్నాం. ఏ విశ్వాసము? యేసు చెప్పిన మాట నమ్మాలి, ఎవ్వరి మాట నమ్మాలి. ఈ రోజుల్లో చాలా డేంజర్ ఉంది. ఎవరెవరు ఏ మాట చెప్తారు, ఇది నమ్ము, ఇది నమ్ము, ఇది నమ్ము, ఇది ఎట్లయితే అది ఎట్లయితే, ఇది చెప్తే ఇది అయిపోతుంది. ఎవరి మాట నమ్మదు. ఎవరి మాట నమ్మాలా? యేసు మాట. యేసు చెప్పిన మాటలే నమ్మిరి. నిజ విశ్వాసాన్ని పెట్టుకోవాలి. మనం బైబిల్ వాక్యం నమ్మాలి. ఏది ఎవ్వరు చెప్పినా అవన్నీ ఎక్కడ ఉండాలా? బైబిల్లో ఉంటేనే నమ్మాలి. నిజ విశ్వాసం అనేవారు ఉంటే చెడుగును ఏం చేస్తాం? మనము అసహించుకుంటాం. తప్పు వాదనను అసహించుకుంటాం. విగ్రహారాధనను అసహించుకుంటాం. మనలో నిజ విశ్వాసము ఏం చేస్తుందంటే దేవునికి లోపడతాం. మనలో ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. గొప్ప విశ్వాసం చెప్పండి అందరూ. గొప్ప విశ్వాసం అని రూఢి అయిన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, దృఢ విశ్వాసం, అమూల్య విశ్వాసం. మళ్ళొకసారి చెప్పండి. గొప్ప విశ్వాసం, రూఢి అయిన విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం, స్థిర విశ్వాసం, దృఢ విశ్వాసం, అమూల్య విశ్వాసం. ఎందుకంటే ఇవన్నీ మనలో ఉండి ప్రభువా ఇవన్నీ నాకు దయచేయండి. ప్రభు వాళ్ళకు ఒక మాట. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాలు కలుసుకొని తలలు వచ్చండి. ప్రార్థన చేసుకున్నాం. దేవా నాయన నాలో నిజ విశ్వాసం ఉంది. అందరూ ప్రార్థన చేయగా ప్రభు బలకు అందరూ కూడా లోతు బాధలాగా నాకు వద్దు నాయన, లోకాశం వద్దు, ఉప్పు స్తంభం అయిపోతాను తండ్రి. అయ్యా అగ్నిదేవుడు నాకు వద్దు తండ్రి. అందరూ ప్రార్థన చేసుకోవాలా. ప్రభు బలం చేయగలిగితే ప్రభా నా దేహం నీదంట తండ్రి. ఈ కళ్ళతో ఏం చేస్తున్నా, చేతులతో ఏం చేస్తున్నా, ఈ దేహంతో నేను చెడు పడకలు, చెడు నడకలు, చెడు చూపులు, చెడు ఆలోచనలు ఉన్నాయేమో ప్రభు అంటున్నాడు. పరిస్థితి చేసుకో, ప్రార్థన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే ప్రభా నాకు అమూల్యమైన రక్తం చేత శుద్ధి చేసినావు. నిష్కలంకమైన రక్తం లేదు తండ్రి. అయా ఈ దేహమే నీది నావు కాబట్టి అయా నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. మీరు మాకు దొరికినావు. స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభా. యేసయ్యా ఐగుప్తు లోకం నుండి నాకు విడుదల వచ్చింది. కానీ ప్రభా ఇంకా పందిలాగా పాపంలోనే ఉంటున్నాను. క్షమించు ప్రభు వల్ల ఇచ్చావంటే ఎంత గొప్ప మాట, గొప్ప విషయం. ప్రార్థన చేసుకుని ఎవరికి వారే దయచేసి పరిచాలకు ముందు వస్తే మిగతా వాళ్ళందరూ ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థన చేసి 5 నిమిషాలు నీ జీవితం మార్పు ఆయనే చేయగలడు. నువ్వు చేసుకోలేవు, నేను చేసుకోలేవు. చిన్న బిడ్డ లాంటి స్వభావం నీలో రావాలి, నాలో రావాలి. అది రావాలంటే ఆయన ఆహ్వానించాలి, ఆయన మాటకు లోబడాలి. చేసుకుని ప్రార్థన చేసుకుని నేను పాపలే, ఇంత ఘోర పాపనైనా క్షమిస్తామంటారు. ఇంకా ఎవరైనా ప్రభు నమ్మకపోతే, ఒకవేళ నమ్మి కూడా పాపంలో ఉన్నట్లయితే యేసు రక్తం ప్రతి పాపం నుండి నిన్ను కడుగుతాడు. ప్రార్థన చేసుకో. యేసయ్యా నాకు వద్దునైనా అపరిశుద్ధత, చెడు వద్దునైనా, అవిధేయత వద్దునైనా, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, నీ నీతిని జ్ఞాపకం చేసుకుంటాను, నీ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, నీ ఆశ్చర్య క్రియలను, కార్యాలను జ్ఞాపకం చేసుకుంటాను.
యేసు ప్రభువారు ఒక రెట్లు ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకు విధబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీనిని ఇచ్చాడని చెప్పాడు. రొట్టెపల్లి సోదరు ఆనంద్ కుమార్ ప్రార్థన చేస్తాం. మహాపరుషుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కృపా సత్య సంపన్నుడా, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. వచ్చిన తండ్రి, అవును ప్రభా, సత్యవాక్యం ద్వారా 5 విషయాలతో మాతో మాట్లాడుతూ వచ్చినారు. నేను దాసరక్షంగా మార్చుకుంటూ ఒకప్పుడు ఆత్మీయ మమ్మల్ని అయా పరిశుద్ధంగా చేసుకుంటూ వచ్చినాను. అవును ప్రభా, అవును మా నాడి రాజమాన్యాలు అయితే నీటితో నింపబడి, మా హృదయాలు కూడా మీ వాక్యంతో నింపబడి, మీ మాట వినేవారుగా మీ మాటకు లోబడే జీవితాలు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే మీ దేహమే దేవాలయం సెలవిస్తూ వచ్చినారు 2వ వాక్యం ద్వారా. అవును ప్రభా, మా దేహమే దేవాలయం అయినా మా దేహం పరిశుద్ధంగా ఉండాలి తండ్రి. మా హృదయాల్లోనైనా పరిశుద్ధ దేవుడు నేను నివసింపగలిగిన హృదయాలు కలిగి ఉండాలి తండ్రి. అవును ప్రభా, అయా 3వ వాక్యం ద్వారా నేను మాతో మాట్లాడుతూ వచ్చినాను ప్రభా. అవును తండ్రి, గొప్ప దేవుడు నైనా అయా విశ్వాసంలో ఉండాలని చెప్తూ వచ్చినాను ప్రభా. అవును ప్రభా, యేసు మీ విశ్వాసం కలిగిన జీవితాలను అనుగ్రహించండి తండ్రి. అవును, జ్ఞాపకం చేసుకోమన్నావు తండ్రి. అవును ప్రభా, అయా నాయన రూతు నాయన జ్ఞాపకం చేసుకోమని, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మీకే వందనాలైనా లోతు భార్యను చూపిస్తూ వచ్చినావు, ఎలా అయితే అవిధేయంగా ఉంటూ వచ్చిందో అయా నాయన, ఎవరైతే లోకానుసరమైన జీవితం జీవిస్తూ వచ్చిందో ఆమె జీవితం ఎలా ఉపస్తంభం అయిపోయిందో ఒక మీరు చూపిస్తూ వచ్చినారు తండ్రి. అయినా మా తండ్రి, మీ మాట వినేవారుగా, మీ మాటకు లోబడేవారుగా, మీ చిత్తాన్ని చేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. విశ్వాసం ద్వారా అవును ప్రభా, ఆ విశ్వాసాలు మాకు చెప్పావు తండ్రి. అవును ప్రభా, విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి అయా. మీరు దీంట్లో చేసినప్పుడు అలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయా మీరు వచ్చేంత వరకు అయా మీ జనన మరణ పునరుద్ధానాల గురించి అనేకలకు చెప్పేవారు ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. దయచేసి గమనించండి, రొట్టెల దగ్గరకు వస్తుంది. ఒక చిన్న ముక్క తీసుకొని ప్రార్థనలోనే ఉండండి.
జ్ఞాపకం చేసుకునేటకు దీనిని చేయడం చెప్పాడు. రసం కోసం కూడా ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, ఇదిగో ఈ రసము మేము పాత్ర పైకెత్తి ప్రార్థన చేస్తున్నాం. ఆయన అమూల్యమైన రక్తం ఇది సాదృశ్యంగా నిష్కలంకమైన రక్తం ఈ దినాల్లో క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసి సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాను, రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయా ఈ పాత్రను కూడా మీరు దీవించండి. అయా ఈ రక్తము మా పాపాలను క్షమిస్తుందని నమ్ముతున్నాం. నేను ఎప్పుడైతే మేము ప్రభువును నమ్మాము మొదటి రోజు కూడా ఇదే రక్తం మాకు పాప క్షమాపణ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఒకవేళ ఈ తప్పులు చేసిన ఈ పాపం చేసిన మీ దగ్గరికి వచ్చి క్షమించయ్యా అంటే చాలు. నేను ఈ రక్తం మా శుద్ధి చేస్తాను. ఇదిగో ఇది త్రాగడం ద్వారా మా నరాల్లోనికి దేవుని శక్తి లోపలికి వెళ్తుంది. పాపం పైన శైతాను పైన విజయం వస్తుంది. వారమంతా దేవుని శక్తి చేత కాపాడబడుతుంటాం మేము. కాబట్టి యోగ్యంగా ఇందులో పాల్పొందులు పొందడానికి నీ కృప దయచేయండి. అయోగ్యంగా ఉంటే దయతో క్షమించు. నేను అయోగ్యంగా తీసుకుంటే బలహీనము అవుతాం, నేను రోగులు అవుతాం, నేను చచ్చిపోతాం పెడతాను. అయ్యా సర్వ శరీరానికి ఆరోగ్యం మీ రక్తం ఇస్తుంది. దీవించి ఆశ్రయించాలని యోగ్యంగా ఇందులో పాల్గొంటూ పొందుకు దయచేయండి. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఈ రాష్ట్రం దగ్గరికి వస్తున్నప్పుడు దయచేసి మీ కుడి హస్తం ఎత్తి చూపిస్తే నీ పాప శిక్షను తానే భరించినే, మకుటము నీకై ధరించినే. నీ పాప శిక్షను తానే
యేసుక్రీస్తు ప్రభువా, ఉదయకాల మొదటి ఆరాధనలో మా జీవితంలో ఇచ్చిన స్తోత్రాలయ్యా. వచ్చిన బిడ్డలందరినీ పేరు వరుసను దీవించుకున్నాను. నీ మాటలు విన్నాం నాయన. నువ్వు మా మీద కోపపడితే కానీ నీ కోపం చల్లారిని ఉంటుంది. నువ్వు నన్ను ఆదరించి ఉన్నావని, నీవే మాకు రక్షణ కర్తవని ఆరాధన ద్వారా ప్రభుని ఆరాధించగలిగినాము. అలాగనే నీళ్లను రసముగా మార్చినట్టుగా కఠినమైన మా హృదయాలను కూడా మీ వాక్యం చేత మారుస్తాను. చిన్న బిడ్డలాంటి మనసు ఉండాలను, విధేయత మనసు, మంచి లోబడే మనసు. అదే రీతిగా ప్రభా దాసత్వం నుండి లేక సైతాన్ నుండి లోకం నుండి విడుదల యేసు మాత్రమే అని ప్రభా పస్కా పండుగ నేను మీరే బలియాగం ద్వారా నాకు రక్షణ వచ్చింది తండ్రి. ప్రభా మరి ప్రత్యేకంగా మా దేహం మీదని మీరు మాకు అనుగ్రహించాలని, అయా ఈ దేహంలో మీరు నివసిస్తున్నారని కూడా చెప్పే అవుతారు నాయన. మనకు జ్ఞాపకం చేసుకోవాలని లేఖనాలు నిన్ను నాయన, అలాగే నీ మాటలైన విశ్వాసం పెట్టాలి. నిజమైన విశ్వాసంలో ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. ఉదయకాలంలో నీ సన్నిధికి వచ్చిన వాళ్ళు ఎవరైనా అనారోగ్యం ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చేస్తారు. ప్రభా సోదరులకు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ధరించారు. సోదరుల ఆరోగ్యం కోసం ప్రార్థన చేసిన ఆయన మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించారు. లావణ్యపై మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఇంకెవరెవరైతే అనారోగ్యంగా మాకు తెలియకుండా వాళ్ళందరినీ తాకండి. అదే రీతిగా నేను పిల్లలు ఎవరు పరీక్షలు రాయబోతున్నారు, చక్కగా వాళ్ళు మంచి జ్ఞానం ఇచ్చినట్టు ఎవరి బిడ్డలు నా వివాహం కోసం చక్కటి భాగస్వామ్యం ధరించారు. సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు వారి వారి అవసరతలు అక్కడ ఎన్నున్నా దేవుని అడిగిపోతు కావాలి. దేవుణ్ణి, ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని ఎప్పుడు సమృద్ధిగా పెట్టుకుంటే నన్ను ప్రేమించే వారిని ఆశ్రయకర్తలుగా చేస్తాను. వారి నిధులు నింపుతాను. నువ్వు అప్పించేవాడిగా చేస్తాను. నేను అప్పుడు చెయ్యమన్నాను. పైగాడిగా వస్తాను, కింది వాడిగా వచ్చానన్నాను. మా బిడ్డలందరూ ఆశ్రయించబడాలని కోరుతూ ఇంతవరకు ఆపడానికి వందనాలు చెల్లించుకుంటూ నజరేడైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరు కూర్చొని ఒక్క నిమిషం. ఈ రోజుల్లో ఏం జరుగుతున్నాయి? శ్రీధర్వాసనం వల్ల ధ్యానం 40 days. ఎన్ని రోజులు అయిపోయాయి? ఇప్పటికి 4 రోజులు అయిపోయాయి. ఇంకా 36 రోజులు ఉన్నాయి. దయచేసి సాయంత్రమే ఒక 2 hours 7 to 9 మీరు ఎన్ని పనులు ఉన్నాయి? 40 రోజులు. ముస్లింలు చూడండి, వాళ్ళు ఎంత ఉపవాసాలు ఉంటారు. వాళ్ళు మనకు ఒకటేసారి వచ్చిన్నారు ఈసారి ఉపవాస ప్రార్థన. ముస్లిం వాళ్ళకు, క్రిస్టియన్స్ కూడా అఫ్కోర్స్ వాళ్ళు రాత్రి అంతా తింటున్నారు. నిజమో కదా? రాత్రి అంతా పండ్లు, పొలాలు, భోజనాలు అన్నీ తినేస్తున్నారు. మీరు కూడా తినండి, కానీ మరి ఒక పూట అయినా ఏముండాలి? ఉపవాసం. నేను చెప్పేది ఏంటంటే ఉదయం తిన్నా, రాత్రి మాత్రం
ఉపవాసంతో వచ్చి మీటింగ్ తర్వాత వెళ్ళి భోజనం చేయడం అని చెప్తుంటాను. కాబట్టి దయచేసి 40 రోజులు చూడండి. తర్వాత ఉదయకాలం మొదటి గంటలకు 7. నేను 6:30కి వస్తుంటే చీకటే ఉంది. ఏంటమ్మా 7 దాకా కొంచెం తెలుపు వచ్చింది. కాబట్టి 7 గంటల ఖచ్చితంగా రావడానికి ప్రయత్నం చేయండి. అందులో వేసిన వాడు ఒక పాట పాడుతున్నాగా కానుక తీసుకుని రాత్రి సమయంలో కడగోర శబ్దంతో యేసుని చేరుకుని విశ్వాసము నీకున్నా. రాత్రి సమయంలో కడగోర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసము నీకున్నా. ప్రార్థనలో మరొకసారి వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్తో రావాలి. దేవుడు మనతో ఏం చేయాలి? మాట్లాడాలి. దేవుడు మనల్ని తాకాలి. దేవుడు మనకు ఒకవేళ అనారోగ్యం వస్తే ఏం కావాలి? స్వస్థత కావాలి. నెమ్మది లేకుండా వస్తే ఏం రావాలి? ఇక్కడ నెమ్మది కావాలి. శాంతి లేకుండా వస్తే దేవుడు ఎంతమంది మాట్లాడతారు ఎప్పుడు ఒకసారి మాట్లాడా? నిజంగా ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నిజంగా మీరు మాట్లాడే దేవుడు. మీరు మాట్లాడితే ఒక్క మాట చాలు, జీవితాలే మారిపోతాయి. నీ ఆత్మ నింపుదల ఇస్తే చాలు, చీకటి వెలుగుగా మారుతుంది. అయా, మా జీవితాలు మూడు బారిన జీవితాలు చిగురింపచేస్తాం. ఏ కుటుంబంలో ఏ కొరత ఉన్నదో మీ ప్రభావం తాకితే చాలు, అద్భుతం జరుగుతుంది. ఎవరైనా అనారోగ్యం వస్తే కూడా ఇక్కడ మీ ప్రభావం ఉంటుంది కాబట్టి వారిని బాగు చేస్తాను. నీళ్ళను రసం ఎలా మార్చావో జీవితాలు కూడా మారుస్తానన్నా. అయా, మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు. ప్రతి ఆదివారం ప్రతిరోజు సాయంకాలం కూడా శిలువ శ్రమల ధ్యానాలలో పాల్పొందాలి.
దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి వచ్చుటకు మంచి మనసు దయచేసి కానుకలు వేశారు, దశభాగాలు ఇచ్చిండవచ్చు, కృతజ్ఞత కానుక చెల్లించవచ్చుడు. అయా ఏది ఏమైనా నీకు ఇస్తే తప్పక వారికి నిరంతర ఫలితం ఇస్తావు. నేను దేవుని సేవకునికి సేవకురాలకి నేను సంఘానికి వారు ఎంతో సహకారంగా ఉంటున్న విధానం బట్టి నీకు వందనాలు. ఎవరికి అక్కరంగా అవసరతలు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. ప్రతి వారి అవసరతలు అక్కడి కూడా తీర్చాలని మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అన్నాను. మన దేవుడు మీ ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీరుస్తున్నాను. నిలబడిన పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి, చిన్నపిల్లలందరినీ దీవించాలని రెండవ ఆరాధన కొరకు సిద్ధించాను. నజరేడైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మాతరైన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైయుండును గాక. పక్కన ప్రజలందరికీ Join us this Sunday as we explore the incredible miracles of Jesus Christ. He healed the sick and raised the dead, showing us the power of God's love.